డిస్కస్ చేద్దాం. మిగిలిన ప్యానలిస్టుల అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కిరణ్ గారు, బీఆర్ఎస్ నుంచి తొట్ల స్వామి గారు కూడా ఇద్దరు జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా వెల్కమ్ చెబుతూ కేఎస్ ప్రసాద్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? కేఎస్ ప్రసాద్ గారు, కేఎస్ ప్రసాద్ గారు, రాత్రి జరిగినటువంటి అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. ఒక పక్క సోనం వాంగ్చుక్ దీక్ష విరమించారు, మరో పక్క ప్రధాని మోదీ కూడా ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. ఈరోజు కేబినెట్ లో ఒక కీలక చట్టానికి తీసుకురాబోతున్నాం, త్వరలోనే దాన్ని పార్లమెంట్ లో ఆమోదిస్తామంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి ఏంటి? విద్యార్థులు ఎంతవరకు శాంతించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఈ రోజు చర్చలు కూడా ఉన్నాయి సిజేపీతో. ముందుగా వస్తారండి, అలాగే ప్యానల్ లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. సార్, ఇక్కడ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే ఒక ప్రధానమంత్రి, ఈ బీజేపీ పార్టీ మనం డెమోక్రసీలో ఉన్న విషయం మర్చిపోయారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. ప్రజల తీర్పుకి అనుగుణంగా ప్రజాప్రభుత్వాలు నెలకొల్పినప్పుడు ప్రజలకు కూడా ఏదైతే నచ్చదో దానికి సంబంధించినంత వరకు ధర్మేంద్ర ప్రధాన్ ఏమో మా పార్టీలో 3వ స్థానంలో ఉన్నవాడు, పైపచ్చి ఒరిస్సా గెలిపించాడు, బీహార్ గెలిపించాడు, ఉత్తరప్రదేశ్ గెలిపించాడు, మేము చెప్పినవన్నీ శాసనాలు చేస్తున్నాడు అని చెప్పి మాకిచ్చే ఈ దిక్కుమాల ఎక్స్ప్లెనేషన్స్ ఎవరికి కావాలి? నిన్న రాజ్నాథ్ సింగ్ గారు నిన్న కాక మన మాటలు ఇవే. ఇది కాదు మాకు కావాల్సినవి. ఫస్ట్ థింగ్, ప్రజాస్వామ్యంలో ప్రజలెవరో కూడా తెలియకుండా ఢిల్లీ నడిబొడ్డులో ఆడెవడో ట్విట్టర్ లో ఇది పార్టీ పెట్టాడు, కాక్రోచ్ పార్టీలని అవమానాలు చేస్తూ ఒక పోలీస్ వ్యవస్థ ఉన్నతాధికారి తను ట్విట్టర్ లో అలాంటి పోస్టులు పెట్టొచ్చా పెట్టకూడదు అన్న దానికి కూడా సంబంధం లేకుండా ఇష్టం వచ్చిన ట్వీట్లు పెట్టినా వీళ్ళు మాత్రం పోలీస్ యాక్ట్లు, నీసా యాక్ట్లు అన్ని పెట్టేసి 3 నెలల పాటు వర్ధించి వచ్చిన ఉద్యమకారుల్ని. రామరెడ్డి గారు ఇప్పటిదాకా మాట్లాడే తెలంగాణ ఉద్యమం చూడలేదా? తెలంగాణ ఉద్యమం ఎవరి చేతుల్లో నుంచి రాష్ట్ర సాధన దాకా వెళ్ళింది? ఉద్యమకారులు ఎవరో కాదు, విద్యార్థులే. ఈ దిక్కుమాల రాజకీయ నాయకులతో ఏం తిరగబడిపోయి చచ్చిపోలేదు. ఇవన్నీ విద్యార్థులు చేసిన ఉద్యమాలతోనే కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చే ఎవరికైనా సరే. అల్లప్పుడు మండల కమిషన్ వీపీ సింగ్ ఇలాగే మెటమెట్లాడిపోతే కిందకి దించి చూపించారు. ఎవరు ఏమో అతీతమేం కాదు ఈ ప్రజాస్వామ్యంలో. ఇది మీరేం ఒక్కొక్కసారి డిఫరెంట్ ప్లానెట్ల నుంచి ఎవరు పుట్టుకు రాలే. ఏంటి ఎగ్జామ్ బాగా కండక్ట్ చేశారా? రెండోసారి, మొదటిసారి దేంట్లో పడి తెచ్చారు కండక్ట్ చేయకుండా. చర్యలు తీసుకున్నారా? 30 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. అప్పుడు మీరెక్కడ తెచ్చారు? మీరందరూ నాకు తెలియకడుగుతాను. ఈ ప్రజాస్వామ్యంలో ఒక ఎగ్జామినేషన్ కన్సాకిటివ్ గా నరేంద్ర మోడీ చదువు సంధ్య లేకుండా వచ్చిన దగ్గర నుంచి చదువులకు పెట్టిన భ్రష్టు పెడుతున్నాయి. 140 లక్షల బడ్జెట్ లో శాంక్షన్ చేశారు. ఏది ఒక్కటి చూపించండి, ఓ సిలబస్ రీవ్యాంప్ చేసి చూపించండి. ఏ రాముడితో పెట్టుకున్నారో, రాముడు అని మా ప్రాణాలు తినేశారో ఆ రాముడు ఇవాళ జల్లలు కొడుతున్నారు మీకు ఒక్కొక్కడికి. ఉండిల్లో దొంగతనాలు. ఏదైనా స్థిరంగా ఒక్కడి పనికొచ్చిన పని చేశారా? ఎవరు అడిగిన వాళ్ళు లేరు. హిట్లర్ ఇంప్రూవ్డ్ వెర్షన్ అన్నమాట, ఏదో డిప్లొమాటిక్ వెర్షన్స్ అంటారు చూడండి, ఆ వెర్షన్ లో చూపిస్తున్నారు. ఇదే వాంగ్చుక్ వాళ్ళ నాన్నగారు ఇంతకన్నా ఉద్యమం చేస్తుంటే మీకన్నా తీసుమార్ కానీ ఇందిరాగాంధీ గారే వెళ్ళి నిరాహార దీక్ష విరమింపజేశారు. పంతాలట వెళ్ళి కామన్ ప్లాట్ఫామ్ మీదకి మేమెందుకు రావాలి? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటారు. ఏమన్నా ఇన్ని లక్షల మంది అక్కడ నిరసనకారులు ఉంటే ప్రధానమంత్రి వెళ్ళాడా? జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది కదా, వెళ్ళి మాట్లాడలేడా? పిల్లల్ని తిరగబాటేస్తారు ఆ లాఠీలు పట్టుకుని. ఏం పాపం చేశారు? ఎగ్జామ్ కండక్టర్ చేయడం రాని వాళ్ళతో ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళ జీవితాలు మానసిక సంఘటన ఎలా అనుభవిస్తారో తెలుసు కదా. మీరు కూడా బ్యాంక్ లోనే పనిచేశారు కదా రామరెడ్డి గారు. బిఎస్ఆర్బి ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా. అతి వీళ్ళు ఎక్కడ ఈ రోజు దాకా మన ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వాలని చూడలేదు. వీళ్ళు ఒక్కలనే నడిపించేస్తారు దేశాన్ని సూట్లు బూట్లు వేసుకుని, అంటే హెలికాప్టర్లు విమానాలు వేసుకుని ప్రపంచ యాత్రలకు పోయి వీళ్ళు చేసేస్తుంటే దీన్ని పట్టించుకోవాలి మనం కూర్చుని. ఎక్కడికి వెళ్ళవు సార్ ఇవి. ట్విట్టర్ లో పెట్టాడు, ఎవరు రారంటే చూపించాడు నడిబొడ్డుకి ఎంతమందిని తీసుకొచ్చాడు. స్వచ్ఛందంగా ఎలా తరలి వస్తున్నారో చూస్తారు. వీళ్ళు రైతుల ఉద్యమాలను ఎలాగ అవమానం చేశారు. పేజార్లు బర్గర్లు తింటారా అని. దేశం మొత్తం స్విగ్గీలు జొమాటోలో ఆర్డర్లు ఇచ్చి ఫుడ్లు తినమని చెప్తున్నారు వాళ్ళకి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల్ని ఎలా పరిరక్షించుకోవాలో బాగా తెలుసు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గుడ్డిగా ప్రజాస్వామ్యంలో నాయకులు నమ్మి ఎన్నుకున్న తర్వాత నాయకులు నాటకాలు ఆడితే ప్రజలు తిరిగి సమాధానాలు ఎలా చెప్తారో మీరు తట్టుకోలేరు. ఫస్ట్ థింగ్ చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా ఆటలు పడుతున్నట్టుకున్నారు. అంటే రేపు ఏదో క్యాబినెట్ రీషఫలు డెడ్డి బ్యాచ్ గాళ్ళు అందరినీ అవతలు దోసేసి ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి లటక్కని బల్లి పురుగు మింగినట్టు మింగి తీసుకొచ్చారు. రాహుల్ సజ్జా అని ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసేద్దాం సరదా పడుతున్నారు కదా, చెయ్యండి. మా చెడ్డ బ్రహ్మాండమైన కృషులు చేసేసారు మీరు అందరూను. కమిషన్, సుప్రీంకోర్టుని ఇలాంటివన్నింటినీ కూడా కబంధ హస్తాల్లో పెట్టుకుని ఎన్నాళ్ళు ఆడతారో ఆడండి. సుప్రీంకోర్టుకి టైం లేకపోవచ్చు వీడియోలు చూడడానికి, కానీ నాకు అందులో పనిచేస్తున్న న్యాయమూర్తులు, లాయర్లు అందరూ మాత్రం ఉద్యమం సంఘీభావాలు ఇచ్చుకుంటూ రోడ్డు మీదకి వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఈ భారతదేశంలో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ప్రజలు అనేవాళ్ళు
ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు, మెడలు ఎలా ఉంచాలో బాగా తెలుసు. ఓకే, కేఎస్ ప్రసాద్ గారు. ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ మెడలు ఎలా వచ్చారో ఈసారి దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీకు మెడలేటే నడువులు ఇరిగిపోతాయి, ఇంకోసారి కనబడరు మీరు ఎక్కడ. రైట్, ఓకే. కిరణ్ గారు, కిరణ్ యాదవ్.